ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ పాలనలో జరిగిన అవినీతి ఆరోపణలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర పథకంలో అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి చేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదికలో మాజీ మంత్రి రోజా, ఆమె సోదరుడు షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిల పాత్రపై ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్ర పథకంలో సుమారు 40 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. వైసీపీ హయాంలో ఈ పథకం కింద 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. గతంలో దీనికోసం 125 కోట్లు కేటాయించగా కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అదనపు నిధులను కూడా మంజూరు చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. అంతేకాక విజేతలుగా వైసీపీ కార్యకర్తలను ఎంపిక చేసినట్లు విచారణలో తేలింది. కేవలం 47 రోజుల్లోనే భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసినట్లు ఆధారాలు సేకరించినట్లు సమాచారం. పబ్లిసిటీ కోసం ఆడుదాం ఆంధ్ర క్రీడా సామాగ్రిపై వైసీపీ స్టిక్కర్లు అంటించి క్రీడాకారులకు నాసిరకం కిట్లు సరఫరా చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. షాప్ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించే సమయంలో ఆడుదాం ఆంధ్రకు సంబంధించిన వివరాలు డిలీట్ చేసినట్లు తేలింది. మొత్తం 40 కోట్ల మేర నిధులు దుర్వినియోగమైనట్లు నిర్ధారణ అయింది. గ్రామ స్థాయిలో క్రీడల కోసం 10,000 కేటాయించింది. మరో 10,000 దుర్వినియోగం చేసి మొత్తం 20,000 ఖర్చు చేసినట్లు చూపిన ఫిర్యాదులు ఉన్నాయి. 2023 డిసెంబర్లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం వస్తువులపై జగన్ స్టిక్కర్లను భారీగా అంటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త అధికారులు, మంత్రులు బాధ్యతలు స్వీకరించేలోపు వివరాలను డిలీట్ చేసినట్లు విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నట్లు తేలింది. ఈ అవినీతిలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి రోజా, ఆమె సోదరుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ లోతైన విచారణ చేసి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ నివేదికలో వారి పాత్రను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఈ నివేదికలో ఏ విషయాలు వెల్లడవుతాయి, వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.